మరి డాక్టర్ గారు, శరీరంలో అధిక నీరు తగ్గడానికి ఒక చక్కటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అన్నారు కదా, మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? రైట్. శరీరంలో అధిక నీరు తగ్గటానికి ఔషధం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వాము, ఉసిరి, కరక్కాయ, మిరియాలు, సైంధవ లవణం, సవ్వర్చ లవణం, మజ్జిగ. కావలసిన పదార్థాలు ఏంటో చూశారు కదా, ఇప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? దీనికి ఏంటంటే మొట్టమొదటి ఒక బౌల్లో మజ్జిగ తీసుకోవాలి. మనం సుమారుగా ఒక 600 మిల్లీలీటర్ల మజ్జిగ, పల్చటి మజ్జిగ. మజ్జిగ అంటే ఏంటంటే పెరుగుని ఒక భాగం తీసుకుంటే 3 భాగాలు నీళ్లు కలపాలి, అలా చేసినటువంటిది అనమాట. అంటే ఒక కప్పు పెరుగు ఉంటే 3 కప్పుల నీళ్లు కలిపి బాగా చిలికి చేసినటువంటి మజ్జిగ. అలాంటి మజ్జిగ ఒక 600 మిల్లీలీటర్లు తీసుకోవాలి. దాన్ని ఒక బౌల్లో పోసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క ద్రవ్యాన్ని వేద్దాము. మొట్టమొదట వాము తీసుకుందాం. వాము శరీరంలో ఉండేటువంటి నీరుని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. వామును వేయించేసి పొడి చేసేసుకోవాలి. ఈ పొడిని సుమారుగా ఒక 15 గ్రాముల పరిమాణంలో తీసుకొని ఈ మజ్జిగలో వేసుకోవాలి. మేము సుమారుగా వేస్తాం, మీరు అన్ని కొలతల ప్రకారం వేసుకోండి. తర్వాత కరక్కాయ. ఈ కరక్కాయ కూడా శరీరంలో ఉండేటువంటి అధిక నీటిని బయటకు పంపించేసేటువంటి గుణం ఉంది. కరక్కాయను చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 15 గ్రాముల పరిమాణంలోనే వేసుకోవాలి. తర్వాతది ఉసిరికాయ. ఉసిరికాయ ఎండబెట్టినటువంటి దాన్ని వాడుకుంటున్నాం మనం. ఈ ఉసిరి చూర్ణం కూడా మిగతా వాటితో సమానంగానే 15 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి కూడా సుమారుగా 15 గ్రాములే, మిగతా వాటితో సమానంగానే వేసుకోవాలి. దీనికి కూడా శరీరంలో ఉండేటువంటి నీటిని బయటకు పంపించేసేటువంటి గుణం ఉంది. ఆ తర్వాత సైంధవ లవణం. ఈ సైంధవ లవణాన్ని కూడా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి అధిక నీటిని బయటకు వెళ్ళిపోయేలాగా చేసేటువంటి గుణం ఉంది. అయితే దీన్ని మాత్రం కొంచెం తక్కువగా, మనం మిగతావన్నీ 15 గ్రాములు అలా వేసాం కదా, ఇది సుమారుగా ఒక 7-8 గ్రాముల పరిమాణాలు ఉంటే మిగతా వాటికి సగం పరిమాణంలో వేసుకోవాలి. సో ఈ చూర్ణం చేసి పెట్టుకున్నటువంటి సైంధవ లవణాన్ని కూడా కొద్దిగా ఒక 1/2 చెంచాడు వేయండి అందులో. ఆ తర్వాత సవ్వర్చ లవణం. ఇది కూడా ఒక రకమైనటువంటి ఉప్పు. దీనికి కూడా శరీరంలో ఉండేటువంటి వాపులు తగ్గించడానికి, అంటే అధికంగా ఉండేటువంటి నీరు పోగొట్టి వాపులు తగ్గించేటువంటి గుణం ఉంటుంది. దీన్ని కూడా సైంధవ లవణంతో సమానంగానే ఒక 7-8 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ద్రవ్యాలన్నీ తీసి వేసేసుకున్నాం కదా, దీన్ని బాగా కలిపేద్దాం. ఇప్పుడు అంతా బాగా కలిపేసినటువంటి దాన్ని అయిపోయినట్టు కాదు, దీన్ని మూత పెట్టేసి ఒక 3 రోజుల పాటు పులవనివ్వాలి. అంటే ఈ మజ్జిగ మూలికలు అన్నీ కలిసినటువంటి మిశ్రమం ఒక 3 రోజుల పాటు అలా వదిలేయాలన్నమాట. వదిలేస్తే మజ్జిగ పులుస్తుంది కదా, ఆ పులిసినప్పుడు ఈ మిగతా ద్రవ్యాలన్నీ కూడా అందులో కలిసి ఒక చక్కటి ప్రత్యాహారం లాంటి ఔషధం తయారవుతుంది అనమాట. అప్పుడు మనకి ఔషధం రెడీ అయినట్టు. సో తయారైన తర్వాత ఈ ఔషధాన్ని ఎలా తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఇలా తయారైపోయిన దాన్ని ఏంటంటే సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగాలన్నమాట. ఇలా తాగుతూ ఉంటే ఏంటంటే కాళ్ళల్లోనూ అక్కడ ఎక్కువగా ఉండిపోయినటువంటి నీరు అంతా బయటికి వెళ్ళిపోయి ఆ వాపులు తగ్గడానికి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మజ్జిగ ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది.